అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అడ్డు రోడ్డు నుండి నక్కపల్లి వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె స్వయంగా పాల్గొని సురక్షిత రోడ్లు సురక్షిత జీవితం అనే నినాదాన్ని ఇచ్చారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించకూడదని ప్రజలకు సూచిస్తూ వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. విలువైన బైక్లు వాడుతున్న హెల్మెట్ నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రాణ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని హోంమంత్రి కోరారు. ఈ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతలు కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనం యాక్సిడెంట్ లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ ని కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో బండి